నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. ప్రస్తుతం మనం చూడొచ్చు, అల్లు అర్జున్ గారికి సంబంధించి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు, వైద్యులు వైద్య పరీక్ష చేశారు, కోర్టుకు తరలిస్తున్నారు, రైట్. స్క్వాష్ పిటిషన్ కూడా ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. సో ఇవన్నిటి నేపథ్యంలో అసలు బెయిల్ వస్తుందా రాదా సూటిగా ఏమనిపిస్తుంది మీకున్న సమాచారం? కేసు యొక్క స్వభావం సమాచారం మనకు ఉండదు, ఎందుకంటే జడ్జి గారు బెయిల్ ఇస్తారు కాబట్టి ఆయన మనం అడగలేము, ఆయన అడిగినా చెప్పడు, అందుబాటులో ఉండరు. అయితే సెక్షన్లు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశమే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అసెస్మెంట్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కూడా బెయిల్ అనేది జడ్జి గారి యొక్క విచక్షణ అధికారం. బెయిల్ రద్దు అన్నది ఆధారాలతో వేయాలి, నిబంధనలతో వేయాలి. కానీ బెయిల్ శాంక్షన్ చేయడం అనేది మాత్రం, బెయిల్ రద్దు అయితే బెయిల్ శాంక్షన్ మాత్రం జడ్జి యొక్క విచక్షణ అధికారం ఉంటుంది. కాబట్టి ఆ జడ్జి సీట్లో కూర్చున్న ఆయన ఆ కేసు స్వభావాన్ని పరిశీలించిన తర్వాత నేను తీసుకుంటాడు. కాబట్టి జడ్జి గారు ఏం చెప్తారో చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కేసు యొక్క పూర్వాపరాలు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందని నాకు ఒక జనరల్ అసెస్మెంట్. కారణం ఏంటంటే, అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళిపోతాడనే హైప్ అయితే క్రియేట్ అవుతుంది మీడియాలో. ఎందుకంటే పోలీస్ తీసుకున్నారు స్టేషన్లోకి, వెంటనే గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షలు ఇస్తారు. అర్థం ఏంటి? జడ్జి ముందు హాజరుపరుస్తారు కాబట్టి వెంటనే జైల్లో తీసుకెళ్లడం కోసం వైద్య పరీక్షలు అంటారు. కాదు, ఎప్పుడు జడ్జి ముందు హాజరుపరిచినా వైద్య పరీక్షలు నార్మల్ గా నిర్వహిస్తారు. అది ఎంత పెద్దవాళ్ళైనా తనే, అంటే ఆయన ఆరోగ్యం ఎట్లుందని ఒక గబక్కని రిమాండ్ అన్నారనుకోండి, లేకపోతే ఆయన పైన ఏదైనా దాడి జరిగిందా, ఇవన్నీ కూడా అడుగుతారు జడ్జి గారు. కాబట్టి ఖచ్చితంగా వైద్య పరీక్షలు అనేది నార్మల్ ప్రాసెస్. దీని దృష్టిలో పెట్టుకుని చాలా మీడియా ఛానల్లో ఆయన ఇంకా జైలుకి పంపించేస్తున్నారు. 14 రోజులు రిమాండ్ అని కూడా కొన్ని ఛానల్ రాసేసినాయి. ఎందుకు ముందస్తు బెయిల్ కావచ్చు అనుకుంటున్నాను అంటే, కేసు ఏంటి? సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి వెళ్ళారు. ఈ తొక్కిస్లాట్ లో దురదృష్టవశాత్తు ఒక మహిళ చనిపోయినారు. ఒకరు చనిపోయినారు. చనిపోయిన ఘటనకు సంబంధించి బాధ్యత రాయిత్యం లేదా దురుద్దేశాలు ఏదైనా చేయాలి. దీంట్లో అల్లు అర్జున్ గారు ఎవరు? ఒక సెలబ్రిటీగా ఆ థియేటర్కి పోయిన వ్యక్తి. నేచురల్ గా ఆ థియేటర్ కి ముందే సమాచారం అయితే ఇచ్చుంటారు కదా. గెస్ట్ పోయేటప్పుడు నేను వస్తున్నాను అని చెప్పకపోతే ఆ సినిమా థియేటర్ లో సీట్లను అరేంజ్ చేసుకోవాలి. 40-50 మంది పోతారు కదా అర్జున్ తో పాటు. వాళ్ళందరికీ సీట్లన్నా ఉండాలి కాబట్టి ముందే చెప్తారు. ముందే చెప్పిన పని అయిపోయిన తర్వాత పాత్ర ఎవరిది? సినిమా థియేటర్ యాజమాన్యానిది. మరియు వాళ్ళు ముందే చెప్పుంటే పోలీసుల పాత్ర ఉంటుంది. కాబట్టి ఈయన పాత్ర చాలా చివరి దశ ఉంది. ఒకవేళ పోలీసులకు వాళ్ళు చెప్పుండి, ఇప్పుడున్న పరిస్థితిలో ఇక లా అండ్ ఆర్డర్ క్రష్ రీత్యా మీరు రావద్దని కానీ అల్లు అర్జున్ పోలీసులు చెప్పి ఉంటే, అయినా నేను వస్తానని వచ్చి మాత్రం అప్పుడు అల్లు అర్జున్ గారి ప్రాబ్లం. లేదా చెప్పకుండా వచ్చేస్తుంటే కాబట్టి చెప్పి వచ్చాడనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. పోలీసులు రావద్దంటే వచ్చే స్వభావం అల్లు అర్జున్ది కాదు. పైపెచ్చు ఆయన ఈ కేసు నమోదైన తర్వాత ఆడ పారిపోలేదు, చాలా నార్మల్ గా ఉన్నాడు. కుట్రపూరితమైన కేసుగా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ గారి యొక్క చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాన్ని చూసినప్పుడు ఆయనకి ముందస్తు బెయిల్ రావచ్చు అన్నది నా అసెస్మెంట్. సార్, ఒకసారి మనము సెక్షన్లు ఏంటి, పోలీసులు ఏం జరిగింది, ఇదంతా ఒకసారి మనం పక్కన పెడితే, అసలు ఆ రోజు జరిగిన సంఘటన, ఆ టైంలో జరిగిన విషయాలను మనం మీడియాలో వస్తున్న వార్తలను బట్టి మనం చూస్తున్నట్లయితే, అల్లు అర్జున్ గారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్కి ఈ టైంకి వెళ్ళబోతున్నారు అంటూ 3 గంటల ముందు నుంచే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు అరెస్ట్ తర్వాత సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యం ఒక లెటర్ని విడుదల చేసింది. పలానా టైంకి హీరోయిన్తో పాటుగా అల్లు అర్జున్ గారు థియేటర్కి రాబోతున్నారంటూ ముందుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా ఒక లేఖ విడుదలైంది, రైట్. సో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, హీరో అట్లా ఎలా వెళ్ళిపోతారు, యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రొటెక్షన్ కల్పించాలి, మరోపక్క పోలీసు శాఖ ఏం చేస్తుంది. సో ఇలా రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సో వాళ్ళు లెటర్ బయట పెట్టారు, ముందుగా సమాచారం పోలీసు శాఖ దగ్గర ఉంది అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటుంటే నిజంగానే అల్లు అర్జున్ గారిదే తప్పు అని అనుకోవాలా? ఎలా చూడాలి? యాజమాన్యం రిలీజ్ చేసినటువంటి లెటర్ ఆధారంగానే ఒక నిర్ధారణకు రాలేదు. పోలీసులు సెక్షనల్ కేసులు పెట్టి కోర్టు అడుగుతుంది. ఖచ్చితంగా 4 గంటలకు జరిగే క్వాష్ పిటిషన్ లో భాగంగానే అదనం క్యాష్ పిటిషన్ ఫైనలైజ్ చేయరు, కానీ బెయిల్ సంబంధించి చెప్పే అవకాశం, ఎందుకంటే పోలీస్ పరిధిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు వెళ్ళారు కాబట్టి, లంచ్ మోషన్కి వెళ్ళారు కాబట్టి కోర్టు జడ్జి అడుగుతారు, అల్లు అర్జున్ గారు ఇంటిమేషన్ ఇచ్చి వచ్చాడా లేదా, ఇలా అల్లు అర్జున్ అనే పాపులర్ పర్సనాలిటీ ఆ పరిధిలోకి వస్తున్నప్పుడు మీకు సమాచారం ఉందా లేదా,
సమాచారం ఉన్నా కూడా మీరు ఏమైనా వద్దన్నారా, ఇక్కడికి రావద్దని చెప్పినారా, ఇప్పుడు వద్దని, ఇట్లాంటివన్నీ అన్ని ప్రశ్నలు కోర్టు అడుగుతుంది. అప్పుడు పోలీసులు ఏం చెప్తారు? థియేటర్ యాజమాన్యం మాకు చెప్పింది, చాలా స్వల్ప పోలీసులు పెట్టడం ద్వారా, హీరో రావడం ద్వారా జరిగిపోయింది అని కానీ పోలీసులు అడిగితే పోలీసులకే సమస్య అయిపోతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కెపాసిటీ అంటూ మనకు తెలుసు. అందులో పుష్ప పెద్ద హైప్ క్రియేట్ అయిపోయింది. ఈ టైంలో మీరు ముందస్తు జాగ్రత్తలన్నా తీసుకోవాలి, లేదా ఇప్పుడున్న పరిస్థితిలో తీసుకోలేము, మెన్ పవర్ లేదు అందుబాటులో ఉంటే రావద్దని చెప్పేవాళ్ళు. ఆ అధికారం పోలీసులకు ఉంది. కానీ ఈ రెండు పాత్రలు పోలీసులు పోషించకుండా ఉంటే థియేటర్ యజమాని చెప్పిందే కరెక్ట్ అవుతుంది, మొత్తం క్వాష్ అయిపోతుంది. ఖచ్చితంగా పోలీసుల పైన చర్య తీసుకున్న పరిస్థితి వస్తుంది. నిజంగా థియేటర్ చెప్పింది ఏదో కాకుండా పోలీసులు మీరే ముందస్తు చర్యలు తీసుకోండి, మేము కూడా కొంతమంది పోలీసులు వస్తామని చెప్పుండి థియేటర్ యాజమాన్యం కానీ సరిగ్గా చర్యలు తీసుకోకుండా ఉంటే థియేటర్ యాజమాన్యం కూడా బాధ్యత అవుతుంది. అసలు అల్లు అర్జున్ గారు రావద్దు స్వామి, మీరు ఇక్కడ సినిమా థియేటర్ బాగుంటుంది, మీరు పెద్ద ఎత్తున వస్తారు అభిమానులు అంటే, అయినా నేను వస్తానంటే ఆయన తప్పవుతుంది. ఇవన్నీ కోర్టు అడుగుతుంది. అల్లు అర్జున్ స్వభావం ఇప్పుడు అరెస్ట్ అయిన సందర్భంగా ఏం మాట్లాడినాడు? మీరు రమ్మంటే నేను వస్తాను, నార్మల్ గా వచ్చి జీప్ ఎక్కేసాడు. మామూలుగా సినిమా హీరో అయితే కొంచెం హడావుడి చేసి మామూలుగా ఏం చేస్తారు, ఆయనకున్న పర్సనాలిటీ పాపులారిటీ రీత్యా ముందే పిల్లర్స్ వదిలేసి మొత్తం గందరగోళం చేసి వేలాది మంది అభిమానులు రమ్మని చెప్పేసి చేస్తుంటే అవేమి చేయలే. ఆయన నేరుగా వచ్చిన వెంటనే కాంటే నన్ను అడగకుండా నేరుగా బెడ్రూమ్ కూడా రావడం ఏందని, నేను ఇప్పుడే వస్తాను పదని సహకరించాడు. ఇవన్నీ చూసినప్పుడు కేసు పెట్టి ఆయన పైన నాన్ బెయిలబుల్ కేసు సెక్షన్ నెంబర్ 2A2గా ఆయన పెట్టినట్టున్నారు ఆ FIR లో. పెట్టినప్పుడు కూడా ఆయన ఏం పారిపోలేదు కదా, ఆన్నే ఉన్నాడంటే ఆయన ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ క్యారెక్టర్ని చూసినప్పుడు అల్లు అర్జున్ గారు పోలీసులు చెప్పినా థియేటర్ యాజమాని చెప్పినా నిరాకరించి పోయి ఉంటాడని అనుకోలేం. అందువల్ల నేను ఇవన్నీ చూసిన తర్వాతనే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పాను. కాబట్టి ఇక్కడ థియేటర్ యాజమాన్యం లెటర్ ఇచ్చింది కాబట్టి ఇంకా అదే ఫైనల్ అనుకోలేం. పోలీసులు అంతిమంగా జడ్జి ముందు ఏం చెప్తారు, ఆ చెప్పేదానికి రియాలిటీకి దగ్గర ఉందా లేదా అనే దాన్ని బట్టి మనం నిర్ధారణకు రావాలి. కానీ ఇప్పుడు పెడుతున్న కేసులు చూసినట్లయితే సార్ 101, 108A అని చెబుతున్నారు. ఇవి నాన్ బెయిలబుల్ కేసులు అంటున్నారు, రైట్? ఒకవేళ కనుక ఇదంతా నిర్ధారణ అయితే 5 నుండి 10 సంవత్సరాలు జైల్లో ఉండే అవకాశం ఉంది అంటున్నారు. సో ఒకలాంటి భయభ్రాంతులకు గురై చేసే అంశంగానే కొంతమంది ఆయన అభిమానులు కావచ్చు వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తున్నాయి ఈ సెక్షన్స్, మరి ఎట్లా చూడాలి? అంటే నిజానికి కేసును సీరియస్ గా తీసుకోవడం తప్పులేదు, కానీ ఎవరు పారిపోయే వాళ్ళు లేనప్పుడు, అల్లు అర్జున్ గారు లాంటి పాపులర్ పర్సనాలిటీ పారిపోకుండా ఉన్నప్పుడు, లేదా థియేటర్ యాజమాన్యం అందుబాటులో ఉన్నప్పుడు కొంత లోతుగా పరిశీలించి కుట్ర లేదా దురుద్దేశం, నాన్ కోఆపరేషన్ పేరుతో వీళ్ళు వ్యవహార శైలి వల్లనే ఈ ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అర్జున్ కేసులో ఆయన ఇన్వాల్వ్ చేస్తుంటే కొంచెం బాగుండేది అనిపించింది. ఆ తొందరపాటుగా చేసి ఉండాల్సింది కాదనిపిస్తుంది. రెండో అంశం మీరు అన్నట్టు 7 ఏళ్లు పైన జైలు శిక్ష పడే కేసుకు మాత్రమే బెయిలబుల్ జైలు అరెస్ట్ తీసుకుంటారు. 7 ఏళ్లకు లోపు ఉండేది మాత్రం శిక్ష పడే కేసు అయితే ఆయన్ని ముందే స్టేషన్లో పిలిపించి విచారించి పంపించేస్తారు. 7 ఏళ్ళు లోపు శిక్ష పడే కేసు, ఇప్పుడు పెట్టిన కేసులో 7 ఏళ్ల పైన ఉంది. అయితే వాళ్ళు పెట్టారు కాబట్టి సెక్షన్స్ వెంటనే శిక్ష పడుతున్నాను అని చెప్పలేం. ఖచ్చితంగా దానికి ఆధారాలతో నిరూపించే ఇప్పుడుకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవేం ఉండవు. అరెస్ట్ చేశారు, నేను అనుకున్న అంచనా ప్రకారం ముందస్తు బెయిల్ వస్తుంది. ఒకళ్ళు రాకపోయినా లోపలికి వెళ్ళినా మళ్ళీ బెయిల్ ఇచ్చేస్తారు. మళ్ళీ విచారించి దాంట్లో ఆయన పాత్ర ఉందని, ఆయనే దీనికి కారకుడని నిర్ధారణ అయితే అప్పుడు మీరు చెప్పిన 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ పరిస్థితి ఈ కేసులో అరైజ్ అవుతుందని నేను అనుకోను. అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ కూడా అది కాదు కాబట్టి జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఆ పరిస్థితి అల్లు అర్జున్కి రాదు. నేను అనుకుంటుంది మై గెస్ ఆయనకి బెయిల్ వస్తుంది. పొరపాటున బెయిల్ రాకపోతే ఏదన్నా పోలీసులు బలమైన ఆధారాలు చెప్పగలిగి లోపలికి వెళ్ళి మళ్ళీ కొన్ని రోజుల్లో ఆయన మళ్ళీ బెయిల్తో బయటకు వచ్చేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా శుక్రవారం పూట ఇలా అరెస్టు చేసి పట్టుకుని వెళ్ళడంతో కావాలనే ఒక కక్షపూరితంగానే ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే సాటర్డే సండే కోర్టుకి సెలవు ఉంటుంది కాబట్టి కనీసం 2 రోజులు 1 రోజైనా సరే ఆయన జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అరెస్టు చేశారంటూ కూడా ఒక వార్త. సార్ అంగీకరిస్తారా? చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే చట్టబద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వాన్ని తప్పుపట్టరు ఎవరన్నా. అంటే తగిన ఆధారాలు అల్లు అర్జున్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయక తప్పని వాతావరణం ఉండిగానే అరెస్ట్ చేస్తుంటే శబాస్ అంటారు. ఎందుకంటే అంత పాపులర్ పర్సనాలిటీని కూడా చట్టం ముందు సమానంగా చేసినారని. ఏదో 2 రోజులు పెడదాము, శనివారం ఆదివారం సెలవు కదా అనేది కానీ బయటకు వస్తే అది నిజమైతే ఆ దురుద్దేశం ఉంటే అది కాంగ్రెస్ మెడకు చుట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ప్రియాంక గాంధీ గారు అద్భుతంగా లోక్సభలో మాట్లాడుతున్నారు. ఈ టైంలో ఈయన అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా సమస్య చేసి పెడితే ఆ ప్రియాంక గాంధీ ఏం మాట్లాడి ఇప్పుడు యూట్యూబ్లో ఏది ఓపెన్ ఇప్పుడు ఆయన తెలుగు హీరో అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్లో మారుమరోగుతా ఉండేది. ఇంటర్నేషనల్ సినిమా అది.
ఇప్పుడు అమెరికాలో కూడా ఈ వార్త వచ్చి ఉంటుంది. ఈ టైంలో యూట్యూబ్ అంతా ఆయన్ని ఆక్రమించుకుంది. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఏం మాట్లాడినారో కూడా ఫస్ట్ స్పీచ్ ఆమె బ్రహ్మాండంగా మాట్లాడింది ఈరోజు, అది పోయింది పక్కకి. కాబట్టి ఇప్పుడు ఎవరికి నష్టం ఇది? కాబట్టి దురుద్దేశంతో చేస్తుంటే అది కాంగ్రెస్ మేడకు చుట్టుకుంటుంది, పర్ఫెక్ట్ గా చేస్తుంటే గౌరవప్రదమైన పేరు వస్తుంది. సో ఇప్పుడే మనకి అందుతున్న న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అనొచ్చు, 14 రోజులు రిమాండ్ విధించింది అంటూ కూడా వార్త వస్తుంది సార్. నేచురల్ గా కోర్టుకు హాజరుపరిచిన వెంటనే రిమాండ్ అంటారు. ఎవరికైనా 14 రోజులే. నేను కూడా కేసుల్లో వెళ్ళాను, పొలిటికల్ కేసుల్లో 14 రోజులు రిమాండ్ అనేది కామన్. వెంటనే వాళ్ళు బెయిల్ కూడా మూవ్ చేయొచ్చు, ఆ అవకాశం కూడా ఇచ్చుండొచ్చేమో. రిమాండ్ అనగానే బెయిల్ మూవ్ చేయొచ్చు, ఆ బెయిల్ ని యాక్సెప్ట్ చేయొచ్చు. రిమాండ్ క్యాష్ పిటిషన్ కాదు కదా, అక్కడ వేసి లేదు, హైకోర్టులో క్యాష్ పిటిషన్ పెడతా ఉంది. కాబట్టి రిమాండ్ అనగానే వెంటనే బెయిల్ మూవ్ చేయొచ్చు, బెయిల్ వెంటనే కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కోర్టు. చూద్దాం ఏం జరుగుతుంది. లేకపోతే హైకోర్టులో కూడా జరుగుతాం 4 గంటలకు, అదేం చెప్తుందో చూడాలి. సో ఇంకొక 2-3 గంటల టైం ఉంది కాబట్టి కోర్టుకి 2-3 గంటల్లో కూడా ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటున్నారు మీరు, రైట్? సేమ్ కోర్టులోనే బెయిల్ మూవ్ చేయొచ్చు, టైం ఉంది కాబట్టి. ఒకవేళ ఆ కోర్టు బహుశా ఆ కోర్టు బెయిల్ ఇవ్వకపోయినా హైకోర్టులో జరుగుతా ఉంది కదా కేసు, హైకోర్టులో కేసు జరుగుతా ఉంది కాబట్టి ఆ హైకోర్టులో జరిగే కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది అనుకోండి, అది ఆటోమేటిక్గా వర్తిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా మనం ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. అల్లు అర్జున్ గారి అరెస్టుతో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. సో ఇవి కూడా అండ్ హరీష్ రావు గారు కూడా స్పందించారు, బండి సంజయ్ గారు ఖండించారు. ఎలా చూడాలంటారు దీనిని? రాజకీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందంటారా ఈ అరెస్టుని, కస్టడీలోకి తీసుకోవడాన్ని? రేవంత్ రెడ్డి గారి ప్రస్తావనలో 2 అంశాలు ఉన్నాయి. ఒకదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, చట్టం ముందు అందరూ సమానులే. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్. నాకు తెలియదు అని మాత్రం మరీ అన్యాయం. ఎందుకంటే మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేస్తే సీఎంకి చెప్పరు. ఒక పాపులర్ పర్సనాలిటీ ఇంటర్నెట్ ఆయన పోయి అరెస్ట్ చేయండి వద్దు అని చెప్పు ఉండకపోయిండొచ్చు. కానీ సీఎంఓకి చెప్పుకున్నట్టు ఒక ఎస్ఐబి అరెస్ట్ చేస్తాడా ఒక పోలీస్ స్టేషన్ పద అని చెప్పి? ఒక ఇంత పెద్ద పాపులర్ పర్సనాలిటీ సీఎంఓ దృష్టికి అయితే చెప్తారు. అంటే ఇట్లా పాపులర్ పర్సనాలిటీ అరెస్ట్ చేసే పరిస్థితి, ఇంటిమేషన్ ఇదని చెప్తుంది. ఆయన జోక్యం చేసుకోకుండా ఉండొచ్చు, ఎస్ఆర్ఓ చెప్పకపోయిండొచ్చు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పుండొచ్చు. అసలు నాకు తెలియదు అని ఉంటే మాత్రం అది మరి దాన్ని ఎవరు నమ్మర్లే. కానీ సీఎంఓ దృష్టిలో ఉంటుంది, ఇంత పెద్ద పర్సనాలిటీని అరెస్ట్ చేసినప్పుడు కేసు ఉంది, అరెస్ట్ చేస్తున్నాం అన్న ఇంటిమేషన్ అయితే ఖచ్చితంగా పోలీసులు సీఎంఓకి ఇస్తారు. సార్, ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఈరోజు అల్లు అర్జున్ గారి కస్టడీ, అరెస్ట్, ఇవన్నీ చూస్తుంటుంటే సినీ సెలబ్రిటీస్కి సంబంధించి రేవంత్ సర్కారు కాస్త సముఖంగా లేదు, ఎక్కడో వీళ్ళకి పడట్లేదు అనేది కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సార్. ఆ రకంగా మనం ఏమైనా ఆలోచించచ్చా అనొచ్చా? ఒకటి, ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడాన్ని మనం ఎవరు దాన్ని అభ్యంతరం చెప్పం. అయితే ఇంకా చాలా అక్రమంలో దాన్ని కొట్టమండి, ఎందుకంటే అది అక్రమంలో ఉంది ఒక వాస్తవం. కానీ దాన్ని ఎవరు సమర్థించలేము. కానీ అల్లు అర్జున్ గారు అరెస్ట్ కూడా ఆయన పాత్రను ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వెళ్ళి ఉండాల్సింది. ఎందుకంటే మళ్ళీ చెప్తుంది అదే, అల్లు అర్జున్ అనే వ్యక్తి సినిమా థియేటర్కి నేను వస్తున్నాను ఇంటిమేషన్ ఇవ్వడంతో ఆయన పాత్ర ముగిసింది. ఒకవేళ సినిమా థియేటర్ యాజమాన్యం కానీ పోలీసులు కానీ మీరు రావద్దన్న తర్వాత పోయి ఉంటే ఆయన తప్ప ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్ అల్లు అర్జున్ది కాదు. రెండోది, ఈ రోజు ఆయన బిహేవియర్ కేసు అయిన తర్వాత కూడా, ఆయన 2 రోజుల ముందే కేసు పెట్టిన తర్వాత యాజమాన్యాన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన పారిపోలేదు, నార్మల్గా ఉన్నాడు. ఈ రోజు పోలీసులు వచ్చిన తర్వాత మరీ బెడ్రూమ్ రావడం ఏంటండి, నేను రమ్మంటే వస్తాను కదా, నార్మల్గా ఎక్కివెళ్ళిపోయినాడు. ఇలాంటి క్యారెక్టరు ఇంత కుట్రపూరితంగా వ్యవహరించుంటాడా అనేది అనుమానం తప్ప ఇంతకుమించి అట్లాంటిది ఉన్నప్పుడు ఏం చేయాలి, కొంచెం కేసుని కొంచెం స్టడీ చేసి ఆయన పాత్రను ఫిక్స్ అయిన తర్వాత కస్టడీలోకి తీసుకుంటే బాగుండేది కదా, ఈ విషయంలో తొందరపడ్డారేమో అయితే ఈ రోజు చేయకుండా మీరు అన్నట్టు 2 రోజుల తర్వాత కూడా నేరం ఫిక్స్ అయిన తర్వాత చేస్తుంటే బాగుండేది. ఈరోజు ప్రియాంక గాంధీ కేసు లోక్సభలో చర్చ అవన్నీ బయటకు వచ్చిండేది కదా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా అధికారులు ఉండేది. ఆ విషయంలో కొంచెం తొందరపడ్డారేమో అనిపిస్తున్నారు సార్. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారి కేసు తెలంగాణలో జరిగిందో మనం చూస్తున్నాం కాబట్టి ఒకసారి నేను ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను, రైట్? ఏపీ వైపు కూడా కొంతమంది వెళ్ళిపోయి ఆ రోజు రాజమండ్రి పుష్కరాలలో 32 మంది 33 మంది చనిపోయినప్పుడు అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళు పరోక్షంగా బాధ్యత వహించరా? మరి ఆ రోజు ఎందుకు వదిలేశారు? ఆ రోజు ఎందుకు వాళ్ళపైన ఇటువంటి సెక్షన్లు నమోదు కాలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకి మనం లింక్ పెట్టచ్చా, చూడొచ్చా? ఒకవేళ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఈ యాంగిల్లో కూడా మాట్లాడే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ లో జరిగే కేసులకి తెలంగాణ బాధ్యత వహించదు,
కానీ ఒక పౌరుడిగా ఆలోచిస్తాడు. ఇంతమంది చనిపోయినప్పుడు లేని సమస్య కేవలం అల్లు అర్జున్ మాత్రం వస్తుందా? చట్టం ముందు అందరూ సమానులు అంటే రేవంత్ రెడ్డి గారి బాధ్యత కాదు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారి బాధ్యత తీసుకునే అధికారం ఆయనకి లేదు, ఆయన సంబంధం లేదు. కానీ సగటు పౌరుడు కోర్టుకి రామారావు గారి పాట ఉంది కదా, తీర్పుకి కోర్టుకి జడ్జికి తేడా లేదని. ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది చనిపోలేంది, బెంగాల్లో లేదు, ఉత్తరప్రదేశ్ లో అని చర్చ పౌరుడికి ఉంది, హక్కు ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం బాధ్యత కాదు అది, ఆంధ్రప్రదేశ్ లో జరిగే విషయాలు. కానీ తెలంగాణ కంటే రచ్చ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ జరుగుతుంది రేపటి నుంచి. ఎందుకంటే ఈ పుష్పతో గొడవ అయింది కదా, వైసీపీ, తెలుగుదేశం, జనసేన, చిరంజీవి అభిమానులు, మెగా ఇవన్నీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాని ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి రచ్చ రసవత్రంగా ఉంటుంది. తెలంగాణలో కేసు, రచ్చ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. కారణం ఏంటంటే వైసీపీలో లోన్ చేసి ఆల్రెడీ రాంబాబు గారు ప్రశ్న పెట్టారు, ఇది ఇంకా జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఇప్పటి వరకు అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ఇష్యూస్ ఉన్నాయి, సో మేము పుష్ప 2ను ఆడనివ్వము అంటూ ఒక వర్గం వారు బహిరంగంగానే చెప్పిన నేపథ్యంలో వాళ్ళ మధ్య ఒక చిన్న ఇష్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అభిమానులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ సోషల్ మీడియా వేదికగా పెద్ద రచనే చేశాయి. కానీ ఈరోజు మనం చూసాము, ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ కస్టడీలోకి తీసుకున్నారు అన్న వెంటనే చిరంజీవి గారు షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని సురేఖ గారితో వెళ్ళిన అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళిన మనం చూసాం. అలానే ఎప్పుడు వీటన్నిటికీ నాందిగా ఉండే నాగబాబు గారు కూడా అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళిన సందర్భాలు కూడా మనం మీడియాలో చూసాం. సో ఇక్కడతో ఈ గొడవ అయిపోతుందని కూడా అనుకోవచ్చుగా. అంటే కుటుంబ సభ్యులు వాళ్ళ గొడవలు ఉంటాయి, పోతాయి, అది వాళ్ళది పర్సనల్. కాకపోతే పుష్ప 2 విజయం సాధించిన తర్వాత ఆయన విశ్వనటుడు అయిపోయినాడు. ఎవరైనా ఆయన దగ్గరకు పోవాల్సిందే. ఆయన దగ్గర పోకపోతే వాళ్ళకి నష్టం, అల్లు అర్జున్కి ఏమైనా నష్టం లేదు. ఆయన ఇప్పుడు విశ్వనటుడు, తెలుగు నటుడు కాదు. కాబట్టి విశ్వనటుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వయసులో చిన్నవాడితో పని ఉండదు, ఖచ్చితంగా అందరూ వెళ్తారు. వెళ్ళకపోతే వాళ్ళకి నష్టం, అల్లు అర్జున్కి వచ్చిన నష్టం ఏం లేదు. రైట్ సార్, ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ చట్టాలు, కేసులు ఇవన్నీ ఒకసారి మనం పక్కన పెడితే అల్లు అర్జున్ గారు ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్? థియేటర్ యాజమాన్యం కూడా మేము లేఖ రాసామని చెబుతున్నారు. పోలీసులు వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇండైరెక్ట్గా లేకపోతే డైరెక్ట్గా అల్లు అర్జున్ గారు ఒక మహిళ చనిపోవడానికైతే కారణం కాదు అనేది కొంతమంది వాదన. ఆయన వస్తున్నారు అనేది ఆయన తప్పేంటి? దీనికే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కేసు రుజువు అయితే 10 పడుతుంది, ఆయన పాత్ర ఉంటే పడుతుంది. మళ్ళీ దీనికి సంబంధం ఏముంది? ఆయన ఉద్దేశపూర్వకంగా జరుగున్న, నాన్ కోఆపరేషన్ చేస్తున్న, ఆయన వ్యవహార శైలి వల్ల జరుగుతుంటే ఖచ్చితంగా బాధుడే. అది తేలాలి కదా, తేలాల్సింది ఇంకా వ్యవస్థ. కానీ ఆ పాత్ర అల్లు అర్జున్ ఉండకపోతే మనం అనుకుంటున్నాము, ఉంటే ఆయన బాధ్యత తప్పదు కదా. రైట్, చూడాలి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.